ఉన్నప్పుడు తెలుసుకోలేనిది, లేనప్పుడు కావాలనుకున్నా పొందలేనిది, రానిది ఏంటో తెలుసా ఫ్రెండ్స్? అమ్మ. మీరు అమ్మ గురించి నన్ను అడిగితే నాకు ఏడుపే వస్తుంది. ఎందుకో తెలుసా? నాకు ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి. ఉన్నప్పుడు మనం బాగానే చూసుకుంటాం. ఎంత బాగా చూసుకోవాలి అన్నది మనకి తెలీదు. కానీ లేనప్పుడే మనం చేసిన తప్పులు తెలుస్తాయి. ఉన్నప్పుడు అమ్మో నేను బాగా చూసుకున్నాను, మా అమ్మని నాకన్నా బాగా ఎవరూ చూసుకోలేరు అనుకుంటాం. కానీ ఆమెకి కావాల్సింది ఏంటో మనం ఎవ్వరూ అర్థం చేసుకోలేం. ఒకప్పుడు ఆమె మన వదిలి వెళ్ళిపోతుంది చూసారా, ఆ రోజు మన తప్పులు కనిపిస్తాయి. తను ఉన్నంత వరకు మనం ఏది చేసినా మనకు ఒప్పుగానే కనిపిస్తుంది. మనకి దూరం అయినప్పటి నుంచి మనం చేసే తప్పులు కనిపిస్తాయి. ఏమంటారు ఫ్రెండ్స్? అవునా కాదా? మనం ఎంత పెరిగినా, ఎంత సంపాదించినా, ఎంత సంతోషంగా ఉన్నా మనందరికీ కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? అమ్మ ప్రేమ. అవునా కాదా? ఒక్కసారి అది మిస్ అయితే మనం ఏం కోల్పోయాం అన్నది మన జీవితంలో మనకు తెలుస్తుంది. అలా అని నేను తండ్రి ప్రేమను తక్కువ చేయటం లేదండి. తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమ కావాలి. నాన్న బాధ్యత నేర్పిస్తే అమ్మ మనకి ప్రేమను ఎలా పంచాలో నేర్పిస్తుంది, ఎలా ప్రేమగా ఉండాలో నేర్పిస్తుంది. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ నా దగ్గర లేదు కాబట్టి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి, అమ్మ ప్రేమలో నేను చేసిన తప్పులు ఏమీ చేయలేదండి. మనం ప్రేమనే ఇంకొంచెం మనం అమ్మకి ఎక్కువ పంచితే బాగుంటుంది. ఉండేటప్పుడే ప్రేమాభిమానాలు అమ్మ నాన్నలకి ఇంకాస్త అందరూ బాగానే చూసుకుంటారండి, చూసుకోవటం లేదు అనటం లేదు. ఉన్నప్పుడే ఇంకాస్త బాగా బంధుత్వాన్ని, అమ్మ ప్రేమని నాన్న ప్రేమని బంధుత్వాలకి విలువిచ్చి ముందుకు సాగిపోవడమేనండి మన జీవితం. ఒకటి కావాలి అనుకుంటే మనం ఒదిగి ఉండాలండి. మనకి స్నేహితులు, ఫ్రెండ్స్, అమ్మ నాన్న, కుటుంబం అన్నీ కావాలంటే ఎప్పుడు ప్రతిసారి మనం నెగ్గడం కాదండి. కొన్నిసార్లు తగ్గితే దానివల్ల వచ్చే లాభం ఏంటో మీకే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అత్తారింటికి దారేదో ఈ మూవీలోని. గుర్తుందా ఫ్రెండ్స్? నా పిల్లలు నన్ను ఏదో బాధ పెట్టేస్తున్నారు, నేను నా అమ్మని ఏదో బాధ పెట్టేశాను అన్నది కాదు అండి. అందరినీ బాగానే చూసుకునే విషయాలన్నీ మనందరికీ తెలుసండి. కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ మరొక్కసారి మనందరం కలిసి ఆలోచిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. మీరు అడగొచ్చు సడన్గా ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నావు అని నా మనసుకి అనిపించిందండి, అందుకే చెప్తున్నాను. మన దగ్గర ఎంతో డబ్బు ఉంటుంది, ఎంతమందో మనకి వండి పట్టే వాళ్ళు ఉంటారు, మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి, నచ్చిన ఫుడ్ తినొచ్చు. కానీ అమ్మ చేతి వంట ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ లైఫ్లో తినగలమా అండి? అమ్మ రాదు, అమ్మ ప్రేమ రాదు, అమ్మ చేతి వంట రాదు. ఒక్కసారి అది మిస్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఏం పోగొట్టుకున్నామో అన్నది. ఉన్నప్పుడే అందరూ మరి కాస్త ప్రేమ మన కుటుంబ సభ్యుల మీద, తల్లిదండ్రుల మీద చూపించండి. కోపాలు, ద్వేషాలు ఉంచుకోవడం వల్ల మనకు సాధించేది ఏమీ లేదండి. మనం డబ్బు ఇచ్చి ఏదైనా కొనుక్కోగలం, కానీ ఒక ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాలేమండి. ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, కోపగించుకోవద్దు అనటం లేదండి. మనం మనుషులమండి. మనకి కోపం అన్నీ ఇలా మనకి సెన్స్ ఆర్గాన్స్ అన్నీ అలా పనిచేస్తూనే ఉంటాయి కదా. మనం వద్దన్నా ఆగవండి. కోపం వచ్చిందనుకోండి, కోపగించుకోండి, కానీ వెంటనే మర్చిపోండి, ఐస్ క్రీమ్లా కరిగిపోండి. అలా దాచుకొని రోజులు తరబడి తల్లిని బాధపెట్టి, మనం బాధపడి, కుటుంబ సభ్యులను బాధపడి ఇలాంటివన్నీ చేయొద్దండి. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. నా పిల్లలు నన్ను బాగా చూసుకుంటున్నారు, నేను మా అమ్మను కూడా బాగా చూస్తున్నాను. కానీ మా అమ్మ నాకు దూరమైతే ఇంకాస్త బాగా చూసుకుంటే బాగుండు అనిపించిందండి. మనకి కోపం వస్తే వెంటనే ప్రదర్శించండి, పర్వాలేదు, తప్పులేదు. కానీ రోజుల తరబడి, గంటల తరబడి ఉంచుకోవద్దండి. ఐస్ క్రీమ్ చేతిలో పడితే ఎలా కరిగిపోతుంది, అలా కరిగిపోయి మళ్ళీ మనం అందరితో కలిసి ఉండాలండి. అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, ఆ అందరిలో మనం ఉండాలి. ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మాటలతో మీ ముందుకు, మీరు వద్దన్నా వచ్చేస్తాను. ఫ్రెండ్స్, ఏంటిది మాకంతా అనుకుంటున్నారా? అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటలకి కూడా అందనిది అమ్మ ప్రేమ భావాలకే అందుతుంది. ఈ రోజు నుంచి మనం ఇంకాస్త ఎక్కువ ప్రేమని మన అమ్మపై చూపిద్దామా? ఎలా చూపించాలి అని అడగండి. మీరు తినే ముద్దలో ఒక ముద్ద పెట్టండి, ఆమె చెప్పిన మాటలు ఓపికగా వినండి. ఇలా ఎన్నెన్నో అమ్మ కోసం ఇష్టమైంది తీసుకొని వెళ్ళండి. ఇంకొంచెం ప్రేమ మన అందరం కలిసి మన అమ్మలపై చూపిద్దామా? బాయ్ బాయ్. ఇంకా చెప్పాలంటే అమ్మని అడిగి మరి అమ్మ వల్ల తలపెట్టి పడుకుందామా? అమ్మకి ఇంకాస్త ప్రేమని అందరం కలిసి పంచుదాం. ఏమంటారు? మన అమ్మలందరికీ హృదయపూర్వకంగా అందరూ ప్రేమను చూపిద్దామండి. బాయ్. రెండా ఫ్రెండ్స్, ఇలా ప్రేమను చూపించే మార్గాలు ఎన్నెన్నో. ఒకటి కాదు, రెండు కాదు, మాటల్లో చెప్పలేము. అమ్మకి గాజులు కనండి, అమ్మకి పువ్వులు కనండి, అమ్మకి నచ్చినది చేసి పెట్టండి. మీకు వంట వస్తే, వంట రాకపోతే కొని పెట్టండి. అమ్మతో కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడండి. సెల్ ఆడుకుంటున్నాం అనుకోండి, ఒక పావు గంట మీ భావాలన్నీ పంచుకోండి, అది చాలు ఏ అమ్మకైనా. బాయ్ ఫ్రెండ్స్.